హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ అండుకొర్రల ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ అండుకొర్రల్ని బ్రౌన్ టాప్ మిల్లెట్ అంటారు. ఇందులో ఫైబర్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, కాబట్టి డైలీ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. అదేవిధంగా అండుకొర్రల దోశలు కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను 1 కప్పు అండుకొర్రలు తీసుకుంటున్నాను. 1/2 కప్పు మినప్పప్పు తీసుకుంటున్నాను. వీటిని బాగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వీటిని 6 నుంచి 7 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఏడు గంటల తర్వాత నేను మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. వీటిని నేను సపరేట్గా గ్రైండ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే అండుకొర్రలు గ్రైండ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. నేను ముందుగా మినపప్పుని ఇలా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత అండుకొర్రలు వేసుకుంటున్నాను. ఇలా రెండింటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 7 గంటల వరకు పిండిని పులవనివ్వాలి. ఇప్పుడు అందులోకి సింపుల్గా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని 4-5 ఎండు మిరపకాయలు వేసుకొని వేయించుకుంటున్నాను. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 2 మిరపకాయలు ఎక్స్ట్రానే తీసుకోండి. ఇవి వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి వేయించుకుంటున్నాను. ఉల్లిపాయలు వేగిపోయాక టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా వేగిపోయాక కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫైనల్గా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి. టేస్టీగాను కూడా ఉంటుంది. దీనికి పోపు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇలాగే సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. 7 గంటల తర్వాత పిండి చూస్తే ఇలా బాగా పొంగింది. చూసారు కదా, పిండి బాగా పొంగితే అంత బాగా ఇడ్లీలు వస్తాయి. ఇప్పుడు అందులో కొద్దిగా సాల్టు, కొద్దిగా ఇడ్లీ సోడా, కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇడ్లీ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లో వేసుకుంటున్నాను. ఈ అండుకొర్రలు హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో ఫైబర్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల బీపీ, షుగర్ ఉండేవాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు డైలీ ఈ మిల్లెట్స్ని తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అండుకొర్రల ఇడ్లీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
ఇప్పుడు దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాము. ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయతో స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల దోశలు క్రిస్పీగా వస్తాయి. దోశ వేసుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకొని పైన మూత పెట్టి ఒక 2 నిమిషాలు కాలనివ్వండి. అంతే అండి, క్రిస్పీ అండుకొరల దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు అదే విధంగా ఇంకో దోశను వేసుకుంటున్నాను. ఎప్పుడు బియ్యంతో కాకుండా ఇలా ఒకసారి మిల్లెట్స్తో ట్రై చేయండి. ఇవి హెల్త్కి చాలా మంచిది, టేస్టీగాను కూడా ఉంటాయి. డైలీ ఈ మిల్లెట్స్ తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ మిల్లెట్ రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.